సంజీవ్ ముదిరాజ్ మీకు అందరికీ సుపరిచితుడు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మన మామ్నార్ జిల్లాలో కొనసాగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఈరోజు అట్లాంటి వ్యక్తికి ఈరోజు పార్టీ ఒక గొప్ప గుర్తింపునిచ్చి గతంలో జనరల్ సెక్రటరీగా చేయడము, ఇప్పుడు డిసిసి అధ్యక్షులుగా సంజీవ్ ముదిరాజ్ గారిని నియమించినందుకు నేను ఏఐసిసి పెద్దలకు ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో నేను సంజీవ్ ముదిరాజ్ గారికి వేదిక మీద నుంచి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన కంటే ముందు ఒక గొప్ప అవకాశం నాకు ఇవ్వడం, నేను 2022 డిసెంబర్లో డిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజు నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరితో, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి సహకారంతో నేను ఈ 3 ఇయర్స్ కూడా మామ్నార్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేసేందుకు నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. నేను సంజీవ్ ముదిరాజ్ గారికి ఒక మాట ఇస్తా ఉన్నా. మన లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయడానికి మనమందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పేసి. ఎందుకంటే నేను డిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి సహకారంతో మనందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం, అదేవిధంగా మనం ఇక్కడ మామ్నార్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఒక మంచి మనిషి, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు, కోపం అనేదే ఉండదు. నేను ఎప్పుడు చూడలేదు కోపం అనేది. నేనన్నా ఎప్పుడైనా ఆవేశంతో ఆయనతో మాట్లాడినా కానీ సంజాయించి, లేదు మనం ఇట్లుండొద్దు, మనం మంచిగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఒక మార్గంలో మమ్మల్ని తీసుకెళ్లే మనిషి ఈరోజు డిసిసి ప్రెసిడెంట్గా నియామకం అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా. ఈరోజు ఇది 3వసారి డిసిసి ప్రెసిడెంట్ మీటింగ్కి నేను రావడం. ఎప్పుడో చిన్నప్పుడు మా పెద్దనాయన శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉండే, ఆయన డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చిన. దాని తర్వాత జిఎంఆర్ గారి కోసం వచ్చినాను. ఈరోజు సంజీవ్ అన్న కోసం వచ్చినాను. ఎప్పుడు 3వ నంబర్ నాకు లక్కీ నంబర్. మన ఎలక్షన్స్ కూడా ఓటింగ్ 30వ తారీఖు అయింది, మన రిజల్ట్ కూడా 3వ తారీఖు వచ్చింది. ఈసారి 3వ నంబర్ అయినా అంటే నేను వచ్చిన సంజీవ్ అన్న గారు కూడా నాకు లక్కీగా ఉంటాడు మా నెజ్జాల నియోజకవర్గం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. సంజీవ్ అన్న గారు, మేమేమో ఎమ్మెల్యేగా మేము నియామకమైనము, మేము గెలిచినాము, ప్రజలు గెలిపించినారు. ఈరోజు ఈ 3 నియోజకవర్గానికి ఒక్కటిగా చేసి అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఇక్కడ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలి. ఎంతోమంది చాలా మంది వస్తాం, మేము 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉన్నాం, మేము 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉన్నాం, మాకు పోస్టులు కావాలి, మేము ముందుకు తీసుకెళ్తాం పార్టీకి. మేము ప్రతిపక్షం ఉన్నా కానీ కూడా ఎంతోమంది బిజినెస్ల కోసం ఆ పార్టీలకు పోయిన కానీ మేము కాంగ్రెస్ని నమ్మకమున్న వాళ్ళని అందరినీ మనం ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, నా నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఇప్పుడు అభ్యర్థులు నిలబడుతున్నారు. కొన్ని దగ్గర 2 నిలబడుతున్నారు, కొన్ని దగ్గర 3 నిలబడుతున్నారు. ఎందుకంటే మనం రూలింగ్ పార్టీ ఉన్నారు కాబట్టి ఎక్కువ నిలబడుతున్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఒక్కరి మీద కోపంతో ఉన్నారు. మీరు అందరినీ సమన్వయం చేయాలి, నేను కూడా చేస్తున్నాను. మాతో కానీ వాళ్ళు మీ దగ్గరకు పంపిస్తాం. ఎందుకంటే మీరు ఒక పెద్ద మనిషిగా మాకు పార్టీకి, మా నియోజకవర్గంకి, మా జిల్లాకి మీరు ఒక మాకు పెద్ద మనిషి. 3 ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నాం. ఒక మంచి బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ మంచి డిసిసి ప్రెసిడెంట్ ఎన్నుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సంజీవ్ అన్న డిసిసిగా నియామకం అయినా అని చెప్పి కూడా తెలియజేస్తూ, రేపు కొత్త సీట్ వస్తే కూడా ఎమ్మెల్యే సీటు కూడా నేను చెప్తున్నాను, అంటే నా మనసులో నా మాట చెప్తున్నాను, ఒక మంచి బీసీ నాయకుడు కూడా ఎమ్మెల్యేలుగా ఇక్కడ కొత్త సీట్ వస్తే కూడా నిలబడాలని చెప్పి మనం సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు దాకా ప్రెసిడెంట్గా ఉండి పార్టీని 3 సంవత్సరాలు కష్టకాలంలో నడిపి ఈరోజు అఖండ విజయాన్ని సాధించి పెట్టి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి అన్ని విధాలుగా శ్రమించిన మాజీ డిసిసి దేవరకద్ర ఎమ్మెల్యే, డిసిసి ప్రెసిడెంట్ ఈరోజు దాకా ఉన్న సోదరులు జిఎంఆర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు. ఒక నది ప్రవాహం మొదలైతే పాత నీరుతో పాటు కొత్త నీరు వస్తేనే ఆ నది సజీవంగా ఉంటుంది.
పాత నీరు అట్లనే ఉంటే రాను 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 ఏమవుతుందంటే జవసత్వాలు పోతాయి. కాబట్టి అది ప్రకృతి ధర్మం. పాత కొత్త మేలి కలయికతోటే నదులు పొంగి పొర్లాడతాయి, పార్టీలు నిలబడతాయి. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా కొత్తకు అవకాశం ఇస్తూ పాతకు గౌరవాన్ని నిలుపుకుంటూ కలిసిమెలిసి ముందుకు నడిపించిన నాడే మనకు విజయం లభిస్తుంది. రేవంత్ రెడ్డి గారు 30 ఏళ్ల నుంచి పార్టీలో లేరు, 40 ఏళ్ళ నుంచి పార్టీలో లేరు. కానీ పార్టీకి వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త జవసత్వాలు వచ్చిన మాట ఈరోజు దేశమంతా కూడా చర్చిస్తూ ఉన్నారు. జిఎంఆర్ గారు అధ్యక్షుడు అయినప్పుడు చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు పనిచేస్తున్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే యాక్టివ్గా పనిచేసినరో, ఎవరైతే ముందుకొచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో పనిచేసినరో, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళు ఒక పోరాటం చేసిండ్రు. కాబట్టి ఈరోజు మనం అధికారంలో ఉండం. ఆ రోజు చాలామంది సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు మన పార్టీ వాళ్ళే. కానీ ఎవరైతే పోరాటం చేసి ముందుకొచ్చి యాక్టివ్గా పనిచేసినరో వాళ్ళని కూడా మనం గుర్తించుకోవాలి, వాళ్ళకు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలి. ఈ బాధ్యత ఏముంది ఈరోజు అంటే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినాం, ఆ ప్రతిపక్షంలో ఉండి అనేక ఉద్యమాలు చేసిండ్రు. ఇప్పుడు మనం బాధ్యతతో ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. ప్రజలు మనల్ని 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు, మీడియా మనల్ని 1000 కళ్ళతో చూస్తూ ఉంది. గతంలో ఉన్న పరిపాలకులు, నాయకులు, పార్టీల కార్యకర్తలను మనల్ని అనుక్షణం బేరీజు వేసుకుంటా ఉన్నారు. మనం ఎంత నిజాయితీగా ప్రజల కోసం ఉన్నామా లేకుంటే ఇంకో రకంగా ఉన్నామా అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నేను కొన్ని వాస్తవాలు చెప్తా. అప్పుడు పవర్లో లేం, ఇచ్చేటోడు ఎవరు లేరు. ఏడికెళ్ళి తెచ్చిండోరు ఆయన ప్రతి దగ్గర టెంటులు పెట్టిండు, ప్రతి దగ్గర అవకాశాలు ఇచ్చిండు. అప్పుడు పెట్టేటోడు కావాల్సి ఉండే, నిజం చెప్తున్నా. లేకపోతే ఎవడు పెట్టాలి, అడవిలో ఎవడు అని టెంట్ వేసేటోడు ఉంటాడు చెప్పు, పెట్టిండు. ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలో తప్పనిసరిగా ఈ మహబూబ్నగర్ జిల్లాలలో అందరు కలిసి, అరే మన మహబూబ్నగర్ జిల్లా వాడు ఈనాడు అధ్యక్షుడు అయిందని అందరు కలిసిమెట్టుగా ప్రయాణం చేసి ఎక్కువ సంఖ్యలో, నేను అనుకుంటా హైయెస్ట్ మెజార్టీ శాసనసభ్యులు ఇక్కడనే ఉన్నారా లేదా, 12 మంది ఉన్నారు చూడు. అంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఒక నాయకుడు, బలమైన నాయకుడు ఉన్ననాడే కలియక ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ అన్ని పార్టీలు నిన్నటిదానికి మా వెంబడి కుల సంఘాలు ఉండే, ఇవాళ అందరూ మమ్మల్ని తిడుతున్నారు. అందుగురించి ఇక్కడ వంశీ చంద్రారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్, ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు జరగబోయే ఆల్రెడీ పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి 18 దానిగా జరుగుతుంది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ బిల్లు పెట్టాలి. ఏది 9th షెడ్యూల్లో పెడితే అది పాస్ అవుతుందా లేదా సంగతి తప్పనిసరిగా మనం అపోజిషన్ అడిగే హక్కు ఏర్పడుతుంది. లేకపోతే అందరు మమ్మల్ని తిడుతున్నారు. ఏం తప్పు చేసినాం రాబోయ్, ఢిల్లీ పోతుంది, ధర్నా చేస్తుంది, ముఖ్యమంత్రి కూర్చునే ఈడ కూడా గవర్నర్కి ఇస్తే ఆర్డినెన్స్ ఆమె ఆయననేమో ఏది కోల్డ్ స్టోరేజ్లో పెడతాడు. ప్రెసిడెంట్ని కలవాలంటే వాడిని కలవనియరమ్మో. ఇక ఏంటిరా మమ్మల్ని ఎందుకు తిడుతుంది? మీరేం చేసిండు ఇన్నేళ్ళు? 2 साल 3వ సారి అయిండు మీ ప్రధానమంత్రి नरेंद्र मोदी. अपने आप को क्या बोलता, मैं ओबीसी बोलता, मगर ओबीसी के बारे में तेरे को याद नहीं है. రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ 42 పాస్ అయ్యే వరకు మనం పోరాడదాం. పార్లమెంట్లో బిల్లు పెడితే మనకు అవకాశం ఉంటుంది. మేమందరం చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. ఈడ ఎన్ని ధర్నాలు చేసినా కూడా అడిగేటోడు లేడురా బాబు. ఢిల్లీలో మాట్లాడితేనే మనకు అవకాశం ఉందని బీసీ నాయకులకు చెప్తున్నా. మమ్మల్ని తిట్టేది పని చేయండి, సాల్వ్ ఎట్లా చేద్దాం. ఒక మంచి ఉదయంతో 42% రిజర్వేషన్ ఇచ్చిండు. కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో చేసిండు. ఇంతకంటే ఏం చేస్తాడు ఆయన రేవంత్ రెడ్డి? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి నేను కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడా. కానీ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి కారణాలు, కాంగ్రెస్ పార్టీలో నేను ఏ విధంగా ముందుకు వచ్చినానని మన మాటలు మీతో చెప్తానని. ఇలా ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది, వాటన్నిటి గురించి రేపటి నుంచి మాట్లాడుకుందాం. కానీ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను పుట్టినప్పుడు
నాకు మా నాయనమ్మ పేరు సంజమ్మ ఉంటే నా పేరు సంజీవ్ అని పెట్టడం జరిగింది. తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాత మా తమ్ముడు జన్మించినప్పుడు మా నాన్నగారు ఇందిరాగాంధీకి చాలా పెద్ద అభిమాని. వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆయన వారి ఇందిరాగాంధీ గారి ఐడియాలజీని ఫాలో చేసే వ్యక్తి. ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి గురించి గొప్పగా చెప్పే వ్యక్తి మా నాన్నగారు. అయితే మా తమ్ముడు పుట్టిన సమయంలో వారికి మా తమ్మునికి నామకరణం రాజీవ్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ రాజీవ్ అనే పేరు పెట్టినప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మా 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 ధైర్యవంతురాలైన ఇందిరాగాంధీ గారు ఒక గొప్ప ధైర్యవంతులైన నాయకురాలు. ఆమె పిల్లల పేరే నా పిల్లల పేర్లు అని చాలా సంజీవ్ రాజీవ్ అని చెప్పి ఎన్నో సందర్భంలో ఎంతోమందికి చెప్పడంలో నేను నిజంగా ఉన్నాను. ఆనాటి నుంచి కూడా నా రక్తంలో కాంగ్రెస్ పార్టీని నేను జీర్ణించుకున్నాను. అదేవిధంగా నేను చదువుకునే టైంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చదువుతున్నప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి చదివినప్పుడు వారి ధైర్యాన్ని వారు చేసే ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో వారు దేశం కోసం ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారో వారికి నాకు చాలా నచ్చిన అంశాలు 2 ఉన్నాయి. దాంట్లో ముందుగా గరీబీ హటావ్, అదేవిధంగా రోటీ కపడా మకాన్ అనే 2 స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవర్ఫుల్ స్లోగన్స్. ఈ 2 సార్లు కూడా మేడం ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఈ 2 స్లోగన్స్ను ముందుగా చెప్పినరో ఎప్పుడైతే గరీబీ హటావ్ అనే స్లోగన్ చెప్పినరో ఆనాడు మొత్తం మేము దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా వారు ఎప్పుడైతే రోటీ కపడా మకాన్ అనే స్లోగన్ తీసుకున్నారో ఆనాడు కూడా ఒకసారి మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఇంత పవర్ఫుల్, అంటే ఒక 2 మాటలతోటి ఇంత పవర్ఫుల్లో మన దేశంలో ఇంతమందిని ప్రభావితం చేసే మేడం ఇందిరాగాంధీ గారి ఐడియాలజీని ఆదర్శంగా తీసుకొని నేను ఇలా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నేను ఐడియాలజీ వచ్చిన తర్వాత 1993లో నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలకి రావాలనుకున్నానో అప్పుడు మా గురువు గారైన జగదీశ్వర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితులు, ఒక పెద్దవారైనా కూడా నాతోటి మంచి స్నేహబంధం ఉండేది. వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి నియాసంటి యువకులు రావాల్సిన అవసరం ఉంది, మహబూబ్ నగర్లో నువ్వు ముడిస్తే నీకు రాజకీయంగా మంచిగా ఉంటుందని చెప్పి వారు ఆనాడు నాకు రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ఏది చేసినా మీ అందరి సలహా సూచనలతోటి అందరం కలిసి పనిచేసి పార్టీకి ప్రజలకు పనికొచ్చే పనిలో నేను ముందుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరితోటి ఇలా నాయకులతోటి చాలామంది నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. మీ అందరితోటి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా. నేను ఇవాళ మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. చాలామంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం, అంటే మా కాంగ్రెస్ పార్టీ అండా ఉంటే చాలు మేము గెలుస్తామనే భరోసాలో చాలామంది ఉన్నారు. ఇవాళ మనం ఎవరైతే నామినేషన్లు వేసిండ్రో చాలామందికి సర్ది చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడైనా మన కాంగ్రెస్ వాళ్ళే ఇద్దరు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వారికి వేరే అవకాశం ఇస్తామని చెప్పి సంజాయించాల్సిన బాధ్యత మన మండల నాయకుల మీద ఉంది, అదేవిధంగా గ్రామ నాయకుల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో 100కు 100% అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మీరంతా కూడా పని చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. బీసీలకు ఇవ్వాలి కాబట్టి నాకు ఇచ్చిందని అనుకోవడంలో నేనైతే అనుకుంటలేను. నేను పార్టీకి చేసిన సేవలు చాలా ఉన్నాయి. పార్టీలో నేను చాలా కష్టపడ్డా. ఇది ఒక బీసీకి తగలబెట్టాలని కాదు, వాస్తవంగా కూడా ఇలా సంఘటన సృజన అనే వ్యవస్థ మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యకర్తతోటి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తను అడిగింది, మీకు ఎవరైతే బాగుంటారో, మీకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త, నన్ను బలోపరిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. ప్రతి ఒక్క కాంగ్రెస్ మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు, నా కోసం మీరంతా కూడా ముందు నడిచినందుకు కూడా నేను అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. ఈ దారిలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేను మళ్ళీ శక్తివంతం చేయడానికి, ఆల్రెడీ శక్తివంతంగా ఉంది, ఇంకా శక్తివంతంగా చేయడానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. నా పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడు,
ప్రతి పదాధికారి, ప్రతి కార్యకర్త మీరే నా శక్తి, మీతోనే నేను, మీతోనే కాంగ్రెస్. ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ఒక మాట చెప్తాను, నా శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ కోసము, ప్రజల కోసము, న్యాయం కోసం పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ